హాయ్ గైస్, దసరా షాపింగ్ కంటెంట్ తో మీ ముందడికి వచ్చేసిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి షాపింగ్ కష్టాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తా. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. ఎంతసేపు రా పాలు విండ నీకు? నువ్వు వచ్చి వింటే తెలుస్తుంది నీకు. ఇంట్లో వాడిని అన్ని పనులు నాకే చెప్తావు. తిరుగు అంటే కుక్క లెక్క ఊరు మొత్తం తిరుగుతావు, పని అనేసరికి గుడ్లు గుంజుతాయి నీకు. ఏంది డాడీ పొద్దున నాకు ఈ పంచాయతీ? దసరాకు డ్రెస్ కొనిస్తా అన్నావు కాబట్టి వేస్తున్నా, లేదంటే జనగణమన నేను ఎవ్వనికినా. మాజాలు గాని పెండకాలు తీసినావా? నేను తీస్తూనే ఉన్నా, వేస్తూనే ఉన్నాయి. తీ బిడ్డ తీ, ఇన్ని రోజులు ఇంట్లో అంటే నేర్పడ్డదా? మంచానికి ఇంత రాజు అన్నట్టే అంటావు, ఇప్పుడు నీ గుద్దలకెళ్ళి దగదగ పోలు వెళ్ళాలి. పెండకాలు సాపేసి పాలు విండుకొని దా తొందర, లేట్ చేస్తే తెలుసుగా. తొందరనే వచ్చి చత్తా, నువ్వు ఉండు. 2 hours later. డాడీ ఏంద్రలంగా చెప్పు, ఏమైంది? బర్లగాడ పని చేసి వచ్చినాక దసరాకు డ్రెస్ కొనిస్తా అన్నావుగా, పైసలు ఈ తొందర. ఏంద్రా ఏమంటున్నావు? పొద్దున్నే తలకాయ ఇట్లా తిరుగుతాందా? అగో నీ అవ్వ నువ్వు కొనిస్తా అన్నావు, నాకు తెలియదు. కొని నాకు, లేదంటే ఇంట్లో అంగడి తెంగుతా చెప్తానా. ఏంద్రా పొద్దునే పానం తెంగుతావు? పోయి దసరా వీడియో కంటెంట్ రాసుకపో. ఏంది డాడీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో ఉండవంటావా దెంగ అంటావా? ఏ దెంగైరా, ఇంటికి పట్టిన పీడనన్న పోతుంది. నీకు ఇంకో ఇల్లు ఉంటే ఎప్పుడు ఆడి అక్కడ దెంగేస్తా. అదే సెకండ్ సెటప్. గుద్దలంతా గద్దెలెక్క ఎగురుతావు గుద్దాకిలోడా. పోయి గడ్డి కోసుకరా పో. ఎంతసేపు అయిరా ఊర్ర పట్టి గుద్దకు మానం పెట్టలే దేవుడు. పూకాశకు మంచం మోసినట్టు దసరా డ్రెస్ కోసం బర్ల పెండ తీసిన, కొంచెం కూడా జాలనిపోయేదా డాడీ? మా ఏం చేస్తున్నావు? మా నీకు జోక్ చెప్తే ఘోరంగా నవ్వుతావు తెలుసా? ఒక 2000 ఉంటే ఇయ్యమ్మా, దసరాకు డ్రెస్ కొనుక్కుంటా. 2,000 రూపాయలు కూడా లేవురా నా దగ్గర. మా ప్లీజ్ మా నీ కాలు మొక్తా, ఇయ్యమ్మా పైసలు. నేను కింద వాడిని బొర్రినా, 1 రూపాయి కూడా ఇయ్యాడమ్మా డాడీ. పనికైతే రాకించుకుంటారు కానీ పండాలకు పైసలు ఇయ్యారమ్మా మీరు, నాకు అర్థమైంది. A few moments later. ఇప్పుడే లేచిన బేబీ, స్నానం చేసినావా? చేయలేదు, చేస్తా చూస్తావా? నెట్ ఆన్ చేసి వాట్సాప్ లోకి రావే గుద్దాకిలదానా. వచ్చినట్టే ఉంది, నా బతుకు ఒకటే తక్కువ. ఇక ఏమైంది బేబీ? చెప్పు బేబీ చెప్పు. మా అమ్మ మీ అత్త పొద్దున లేచినప్పటి నుండి తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతుంది బేబీ. పొద్దున నువ్వు వాళ్ళని ఎందుకు గెలికినావు? గెలికాంది వాళ్ళు ఎందుకు తిడతారు నిన్ను? నేనేమనలే బేబీ, దసరాకు 2 డ్రెస్సులు కావాలన్నా అంతే. నీ అవ్వ, నువ్వు నిన్ననే షాపింగ్ పోతివి గానే మళ్ళేందే నీకు? నిన్న ఒకటే కొనుక్కున్నా, ఇంకో డ్రెస్ కావాలా నాకు? ఆశ కద్దుండాల గుద్దకు సిగ్గుండాల బేబీ, నీకు కొంచెం అన్నా. నాకు లేదు కానీ చెప్పేది చెప్పి చదువుతుందరా. మా వాళ్ళతో లొల్లి పెట్టుకొని మా మమ్మీతో నువ్వు కొనియకపోతే నా దగ్గర పైసలు లేవా, నన్ను కొనుక్కోనా అన్న బేబీ. నీ దగ్గర పైసలు ఉంటే కొనుక్కోవే, ఇంకేంది? నా గుద్దలు ఉన్నాయి, ఆరో లంజుడుకా, నువ్వే కొనియాలి, లేదంటే వాళ్ళ ముందు నా ఇజ్జత్ పోతుంది. పెద్ద ప్లానింగే. పొద్దున జరిగింది చెప్తే నాకు గుద్దల ఉంచుది కావచ్చు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి బేబీ పైసలు? పైసలు లేవా? పైసలు నీ పైసలు గుట్టకోను, ఏడున్నాయి నా దగ్గర. నేనే బీడి బిచ్చాం కళ్ళు ధరగాన్ని. సరే కొనియకు బేబీ, నిన్న బెస్ట్ సాయిగా అడుగుతా. నిన్నే చెప్పుతాను దెంగినా నీకు మానం రాదు, దొంగముండా నువ్వు చచ్చిపోను. వినిపిస్తలేదు. ఏం లేదు బేబీ, కొనిసా అంటున్నా. ఈవినింగ్ షాపింగ్ పోదాం బేబీ, రెడీగా ఉండు మరి. ఈవినింగ్ వరకు నేను బతికే ఉంటే పోదాంలే. లంజుడుక పైసలు పట్టుకొని ఈవినింగ్ రాకపోతే నిన్ను సావదింగి చెవులు మొత్తా. 5 hours later. జానారా ఏడున్నావురా? పత్తికి మందు కొడుతున్నారా? అరే ఒక 2000 ఉంటే చూడరా. ఇంట్లో పిత్తుకు పైసలు అడిగేసరికి పిచ్చి గుద్దని చూసినట్టు చూస్తారు. 2,000 ఎందుకు మామ? 2,000 నా పిల్ల దసరాకి షాపింగ్ తీసుకపో అంటుంది మామ, కొంచెం చూడలేవురా 2,000. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి మామ? గట్ల అనకు మామ, చూడు జరా, నా పిల్ల దగ్గర నా ఇజ్జత్ పోతుంది మామ, అర్థం చేసుకో. ఏ లంజోడుక పిల్ల గుద్దనుకుతాంది కావచ్చు. లంజోడుకనికి పోర్లకు పైసలు పెట్టద్దు మామ, పెట్టినప్పుడు మంచి కొడతారు, పెట్టకుండా సాగు కొడతారు. వేస్ట్ ఉండాలిరా చోటు, నా మాటను. నా పిల్ల లాంటిది కాదు మామ. ఏమోరా, నా దగ్గర లేవు మరి పైసలు. అరే నువ్వు నన్ను అడిగితే మందిని అడిగిచ్చిన కారా, నా దగ్గర లేకుంటే మానవత్వం లేని లంజోడుక. అయ్యో సిపాయి, నేను చెప్పేది ఇంట్రా. నీ చెప్పుడు పెళ్ళం ఉండవయ్యా, ఉంటే ఇట్లు ఇయ్యలేవురా నీకు మళ్ళీ ఇస్తా. గతి లేక గంజి తాగుతుంటే లంజాచి లాస్ అడిగిందట. మా ఇంట్లో డ్రెస్ కు పైసలు అడిగితేనే పత్తికి మంది కొట్టుపో అందోలిని తెలుసా మా అయ్య.
లాస్ట్ కి ఒక 1000 రూపాయలు ఉన్నా చూడరా, ఇంట్లో అడిగితే మా అయ్య సావదంగి చెవులు మూస్తాడు. అరే లేవురా అంటే మళ్ళీ పిచ్చ గోమారు పట్టినట్టే పడతావు. ఉన్నాక ఇయ్యనా చెప్పు నీకు. లంచోడుక నీ దగ్గర లేకుంటే ఏమన్నా అడిగియలేవురా బర్రె పిచ్చలోడా. నేను అడిగితే చేతులు ఉచ్చా ఉడవో ఏడేవాడు. ఇంకా నన్ను నమ్మి పైసలు ఎవడు ఇస్తాడు చెప్పు. సరే సరే మామ, నాకు అర్థమైంది. నా పిల్లకి డ్రెస్ కొంటున్నానే ఇస్తలేవుగా. నీకో పిల్లుంది మామ, నాతో ఏమన్నా అవసరం పడదా? చూసాం మామ, ఉండు ఇక. నా పిల్ల నన్ను అడుగుతా నాకు గుద్దను అడుగు అంటావు మామ. నన్ను అడగనే అడగదు అది. నీలాగా ఆడపిచ్చలో లేక పిల్లకు భయపడి ఉచ్చ పోసుకుంటా అనుకుంటున్నావా రా పిల్లి పిచ్చలోడా? ఆడోళ్ళకి భయపడుతున్నావు అంటే నువ్వు నిజంగా అడుగులోని వేరా చోటుగా. దెంగ ఫోన్ పెట్టు. ఏడున్నావు బాలు మామ? పని అంటే చెప్పురా, బర్లకి వచ్చిన వీడి జాతిందెంగా ఒక్కటి నా మాట ఇంటలేవు. ఎండకు సావు అవుతుంది మామ. ఒక 2000 కావాలా మామ? ఇంట్లో అడుగుదామంటే ఇజ్జత్ అనిపిస్తుంది. అరే కావాలంటే బర్రెలు వచ్చి పాలు కావాలంటే రోజు ఫ్రీగా తీసుకపోగా నీ పైసలు అడగకు మామ నన్ను. నాకే నా ఇంటికి లేక పానం అంగడైతుంది అంటే నువ్వు ఇంకా నన్నే అడుగు. అరే నువ్వు కూడా ఇట్లా అంటే ఎట్లా మామ? సరే నీకు అంతాతులు ఇక పనే ఉందిరా చెప్పురా నాకు. మా పిల్ల దసరాకు డ్రెస్ కొని అంటుందిరా, కొనియకపోతే గుద్దలు ఎంటిగా తీసేసినట్టు తీసేస్తుంది మామ, అర్థం చేసుకో. లంజలుల వాళ్ళు అంటే దెంగది ఇక్కడ. నేనే బర్రెలు మేపుకొని బతుకుతానా. మా ఇంట్లో పైసలు అడిగినందుకు బర్రెల బేరం పెట్టించిర్రు. వచ్చినట్టే పెట్టుబడికే పోతున్నాయి. ఒక్క రూపాయి కూడా మిగులుతలేదురా. మీ పిల్లని అడిగి ఇయ్యలేవు మామ, నీకు మళ్ళీ ఇస్తా. దాని జాతిందెంగా అది చేసినప్పులకు నా 2 బర్రెలు అమ్ముకున్నా. అది నాకు ఇత్తలేదు పైసలు. అది పిల్లికి బిచ్చమయ్యేది మామ. పిసినారు బోర్డులు మామ వాళ్ళు. నువ్వేంద్రా ఈ కాలంలో కూడా అమ్మాయిలను నమ్ముతున్నావు? మొడ్డ గుడుపుతారు నేను లంచొడుక. మరి నా ఎంబడి బర్రెలు మేప రాలేవో దసరా రోడ్డు ఎక్కుతుంది. నీకు గుద్దనేయం కదా ఇంకా బర్రెలు మేపుతావా? దాన్ని ఇటు కొట్టురా అంటే గుడ్లు గుంజుతున్నాయిరా అంటావు. నీకు పని సాధన అయితే అది పని దొంగ లంచొడుక. A few moments later. ఏంద్ర పులి ఇట్లా వచ్చినావు? పెన్షన్ ఇస్తారాట, తెచ్చుకున్నావా? తొందర వైజావు. ఏ గింతసేపు ఆనో నేను ఎప్పుడో తెచ్చుకున్నా. ఏది నిజమా? ఎక్కడ పెట్టినావు మరి పైసలు? ఏగా మూలకు సందుగులో పెట్టినావు. అరే లంగా వద్దురా, అవి రత్తాలకి ఇద్దామని ఉంచిండ్రా, నీకు పుణ్యం ఉంటది. దండం పెడతా, చోటుగాడు మంచోడు కదా, ఇటీరా పైసలు. ఏ ఊర్రకు ముసల్లా మోట గా రత్తాలకి ఎందుకు తాత? అన్ని దాని గుద్ద కిందనే పెడతావు. ఇప్పటికే ఆస్తులు అని దానికే దెంగ పెట్టినావు. గుద్ద మూసుకొని ఉండు, నా పిల్లకి డ్రెస్ కొనాలి. పోతున్నా, టాటా, బాయ్ బాయ్, గుడ్ బై. Later that same evening. బ్రో నా పిల్లకు ఒక మంచి ఆఫ్సారి చూపి బ్రో, గుద్ద వాళ్ళకు ఉండాలి. పైసలు కూడా గుద్దాలు ఉండాలి బ్రో. మరి నీకు ఎట్లా కనిపిస్తున్నా బ్రో? నువ్వైతే చూపి బట్టలు. బేబీ ఇది బాగుందా? నాకు ఇది వేసుకో బేబీ, సూపర్ ఉంటది. మరి నీకు నచ్చింది తీసుకొని చావలేవో, ఎందుకు అడుగుతావు మళ్ళా? బ్రో ఫుల్ రేట్ రిచ్ ఉండే ఆఫ్సారి చూపించు. సరే మేడం, ఇది చూడండి, మీకు మీ కలర్ కి మీ బాడీకి కరెక్ట్ సెట్ అవుతుంది మేడం. ఏంది బ్రో బట్టలు అమ్ముతానవా, లైటింగ్ తెంగుతానవా? గుద్దలా కాలేరుగా తెంగి షాప్ ముందర మెట్ల మీద కూర్చుండ పెడతా. నేనేమన్నా బ్రో, ఇప్పుడు బట్టలు ఇట్లనే అమ్ముతాం మేము. నీ తీట నువ్వు వంట కొను లేదంటే దెంగయి. ఈ కలర్ చూడండి మేడం, మీ అందానికి సారి కట్టుకొని బతుకమ్మ దగ్గర ఆడితే అందరు మిమ్మల్ని చూస్తారు. ఏది ఈ పొక్కల చీరనా? నువ్వు కట్టుకో బ్రో, నిన్ను కూడా చూస్తారు. ఎర్రి పుక్క మంచి సారీ చూపి. దీనికి ఇట్లా కాదు గాని మేడం, ఇతను ఎవరు? మీ అన్నయ్యనా? మేడం ఇది చూడండి మేడం, మన షాప్ లో ఇదే ఎక్కువ రేటు, రిచ్ మెటీరియల్ మేడం. మీరు ఒక్కసారి వేసుకోండి, అందరు మీకోసం క్యూ ఆడతారు చూడనీకి. సరే రేట్ ఎంత ఇది? కౌంటర్ దగ్గరికి వెళ్ళండి మేడం, ప్రైస్ చెప్తారు. ఈసారినే ఫిక్సా? నాకు నచ్చింది. నీకు నచ్చిందా మరి? మా మంచిగానే ఉంది పా. సేటు ఈ సారీ రేట్ ఎంత? కొంచెం చూసి చెప్పండి సేటు, ఊకు ఇడికి వస్తున్నాం. ఎప్పుడు వచ్చినావు బాబు? ఎప్పుడు కనిపించలేదుగా మరి. పోయినసారి డ్రాయర్లు తీసుకున్నలే. ఫస్ట్ దీని రేట్ చెప్పు. 5,000 గానీ మీకోసం 4,000కి ఇస్తా. ఏంది 4,000? ఏంది ఏమంటున్నావు సేటు? గుండె జారి గుద్దలకు వచ్చింది. కొనమంటావా దెంగేయమంటావా? చెప్పు సేటు చెప్పు. మరి ముఖం మీద దెంగే అంటే పోతా మరిగా. సరే మీరు ఎంత ఇస్తారు చెప్పండి. ఎంత పెట్టచ్చు బేబీ ఈ సారికి? 4,000 ఇచ్చేయి, తొందర దెంగేద్దాం, ఇంటికాడ పని ఉంది నాకు. ఇంకో మాట చెప్పు సేటు, రేటు మరీ టూ మచ్ చెప్తుర్రు. దసరా సీజన్ ఇట్లనే ఉంటాయి రేట్లు, మీరు కొంటారా పోతారా చెప్పండి తొందర. చేతులు దెంగినామనుకో ఉచ్చవసి కాలు దెంగతాను షాప్ మొత్తం. మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పాలి సేటు. సరే 3,000కి వస్తుంది లాస్ట్. ఉచ్చావుతలేదా అనే గుద్దగిలానా? గుద్ద మూసుకొని ఉండు బిత్తిరిముండా. ఇగో సేటు 2,000 తీసుకొని ప్యాక్ చేయు. 2,000కి రాదు బాబు ఈసారి. రాదా? సరే మేము పోతాన్నాం, నువ్వే కట్టుకో ఈసారి. సరే సరే ఇవ్వండి ఇక 2,000. ముందే తీసుకుంటే ఏమైతుంది మరి? ఒర్రిస్తావు మనుషుల్ని. నువ్వు పిచ్చ గోమర్ పట్టినట్టు పడతావు అని తెలియక అడిగినా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్ట్ గా క్రేజీ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై గైస్.